మిత్రులు భరత్ కుమార్ గారు, విశిష్ట అతిథి, కావులికి గర్వకారణం, కావులి ఖ్యాతిని ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నటువంటి మిత్రుడు శరత్చంద్ర గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ గారు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు ముత్తుకోట కిషోర్ గారు, బీజేపీ అధ్యక్షులు విజయ్ గారు, జనసేన అధ్యక్షులు సాయి గారు, ఏఎంసీ చైర్మన్ అగర్కి గారు, తెలుగుదేశం జనరల్ సెక్రటరీ బాబురావు గారు, మిత్రులు తమ్ముడు బ్రహ్మానంద గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున విల్సన్ గారి సన్మానం అనగానే అందరూ కూడా కాలంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తులు నిరంతరం సమాజ సేవనే దైవంగా భావించి సేవ చేసేటువంటి వ్యక్తులు, సమాజంలో జరుగుతున్న రుగ్మతాలను ఎప్పటికప్పుడు వెలుగెత్తి సాగుతున్నటువంటి వ్యక్తులు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఇచ్చేసిన వాళ్ళు అంటే ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క నిబద్ధత మిమ్మల్ని అందరినీ చూస్తే అర్థమవుతుంది. ఒక చిన్న కుటుంబంలో పుట్టి తనకు తాను క్రమశిక్షణ ఏర్పరచుకొని తనకు తాను ఒక నడవడికకి అంకురార్పణ తెలిసి ఎదగాలని తపన, సమాజంలో జరిగేటువంటి పరిస్థితుల మీద అవగాహన, సమాజంలో జరిగేటువంటి ఇబ్బందుల మీద పోరాటం చేస్తూ కాలేజీ రోజుల్లోనే భావాలను పుట్టుకొని విద్యార్థి దశల నుంచే దేశం పట్ల, దేశం యొక్క భక్తి పట్ల ప్రేమను పెంచుకొని తనకంటూ ఒక ఉనికిని పెంచుకుంటూ ఎదిగే కొద్ది బతకాలి, ఎదిగే కొద్ది సమాజంలో ఉన్నటువంటి విషయాలను అవగాహన చేసుకోవాలి, ఎదగడం కాదు భారతీయుడిగా పుట్టినందుకు ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని చిన్న వయసులోనే పుట్టుకొచ్చుకుని విద్యార్థి దశలో విద్యార్థి యూనియన్స్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థి దశ పూర్తి కాగానే సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బోత్ టెస్ట్ అనేది అందరికీ ఉపయోగపడేటువంటి అంశము, లెజిస్లేటర్లు తీసుకునే నిర్ణయాలు, బ్యూరోక్రసీ అమలు చేసే విధి విధానాలు, కోర్టులు చేసేటువంటి విధి విధానాలన్నింటినీ కూడా సామాన్య ప్రజల నుంచి అందరికీ కూడా చేరవేసే సాధనమైనటువంటి బోత్ టెస్ట్ అనేది ప్రసరంగంలో అడుగుపెట్టి తనకంటూ ఒక స్థాయిని అక్కడ క్రియేట్ చేసుకుని బిడ్డగుంటలో ఆంధ్రజ్యోతి విలేకరుగా ప్రారంభించిన తన ప్రస్థానం 7 సంవత్సరాల పాటు కావలిలో ఈనాడుతో తను ముగించి తర్వాత జరిగిన ఎగ్జామ్స్లో జనరల్గా నమస్కారాలకు అలవాటు పడ్డ వ్యక్తులు ఆ నమస్కారం వదలలేక ఒదిగిపోయి ప్రసరంగంలో పనిచేస్తూనే ఉంటారు. కానీ దాన్ని వదిలిపెట్టి ఉన్నట్టుండి మళ్ళా టీచర్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ సమాజం పట్ల తనకున్నటువంటి అభిప్రాయాల పట్ల ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్నటువంటి అందరితో కూడా మమేకమవుతూ ప్రజా సంఘాలతో మమేకమవుతూ చాలా విషయం మొదలుకొని కావుల్లో ఏ ఒక్క అసాంఘిక కార్యక్రమం జరిగినా ప్రజా సంఘాలతో రోడ్డు గల్లాన్ని నిలిపిస్తూ ఇంకొక వైపున ఎంఆర్పిఎస్ అంకురాత్మక దశలో పుట్టిన మనిషి తన రిలీజియస్లో తన క్యాస్ట్తో కొంత సేవ చేయాలని దృఢ సంకల్పంతో టీచర్గా పనిచేస్తూ
ప్రజా సంఘాలతో పనిచేస్తూ ఎంఆర్పిఎస్ అండగా ఎన్నుకుని నడుస్తున్నటువంటి తరుణంలో తన నిబద్ధతకు, తన క్యారెక్టర్కు, తనకు ఉన్నటువంటి పాఠవాలకు, నవల రచయితలుగా ప్రజలు రాసే ఆర్టికల్కి ముద్దులైనటువంటి ఈ రాష్ట్రంలో ఆనాటి పరిస్థితుల్లో తను గుర్తించి తను నిద్రపోతున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తనను పిలిచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేశారంటే చేసేంత వరకు కావలిలో కూడా ఏ ఒక్కరికి తెలియదు అంటే ఆయన యొక్క ఓర్పు, సహనం, ఎదిగే ఒదిగే లక్షణాలు ఉండబట్టే పదవిని ఎదుర్కొంటూ అందరూ పదవి కోసం పాకులాడుతున్న తరుణంలో అతను టీచర్గా ఉంటే అతన్ని ఎదుర్కొంటూ పదవి అతని ఇంటికి వచ్చింది. అటువంటి క్యారెక్టర్ వ్యక్తి విల్సన్ గారు అంతటితో తన జీవితాన్ని ఆపకుండా పదవిని ఒల్లి తెచ్చే విధంగా ఎస్సీ కార్పొరేషన్లో అప్పటికే ఆస్తులు కొనేదానికి ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు ఇస్తున్నటువంటి తరుణంలో దానికి ఒక చట్ట పద్ధతిని క్రియేట్ చేసి పేదవాడు కూడా ధనవంతుడుగా మారాలి కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఘనంగా ఇచ్చి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ తెచ్చి అందరికీ కూడా ఈ దేశం రాష్ట్రంలో యునైటెడ్ రాష్ట్రంలో దాదాపు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయల నిధులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ ఎస్సీలో పొలాలు కొనుక్కోవడానికి చేసినటువంటి వ్యక్తి మిత్రుడు విల్సన్ గారు. కాంగ్రెస్ పార్టీ అంతరించిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే క్రమంలో క్రమశిక్షణ పార్టీ అయినటువంటి బీజేపీని ఎన్నుకోవడం, అప్పటి నుంచి నేటి వరకు బీజేపీతో కొనసాగటం, నిబద్ధత కార్యకర్తగా ఎదగటం చేసిన దానికి ఫలితమే ఈ రోజు మన ప్రభుత్వంలో శ్రీ అభివృద్ధి ప్రధానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారి కోటలో, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మోడీ నాయకత్వంలో బీజేపీ తరఫున అంతరించిపోతున్న మన తెలుగు భాష సంస్కృతికి సంబంధించి విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు ముద్రణ కానించి అంటే ఎల్కేజీ దగ్గర నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు మన తెలుగు భాష ఎలా ఉండాలి, వాటికి ఎలా ఉండాలి, సాంస్కృతిక అకాడమిక్ పరంగా గుర్తించేటువంటి నవలలు మొదలుకొని పాఠ్య పుస్తకాల వరకు అకాడమీకి చైర్మన్గా ఈరోజు లోకేష్ ఆధ్వర్యంలో విల్సన్ గారిని పెట్టుకున్నారు అంటే విల్సన్ గారి నిబద్ధత అంత గొప్పదైనటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఇతను మన కాలంలో పుట్టడం మనందరి గర్వకారణంగా భావిస్తూ కావలిని ఒక కలిగి తొరాయిలాగా ఉంటూ నిరంతరంగా కావలికి నమ్మకాలను పెంచుకొని ఎప్పుడు కావలికి నిరంతరం తన అనుబంధాన్ని మిత్రుల ద్వారా ఎప్పుడు పాల్పంచుకుంటూ నెలకు ఒకసారి కావలి వచ్చి కావలి అందరినీ కలుస్తూ ముఖ్యంగా నాకు మిత్రుడు విల్సన్ గారికి 2006లో నేను కల్లూరి మండల అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు ఆయన కొన్ని కారణాల వల్ల రాష్ట్రం మొత్తం తిరగాల్సిన పరిస్థితుల్లో కూడా తన సతీమణిని నా దగ్గరికి పంపించి నా ఎలక్షన్లో ఎక్కడ గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలు తిరిగి గెలుపులో నాకు తోడుగా నా మిత్రుడు ఈరోజు ఈ స్థాయికి ఎదిగినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఎదుగుతూనే వారితో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎదిగేదానికి ప్రోత్సహిస్తూ ఒక మానవవాదిగా ఉన్నటువంటి మనం తెలిసిన అందరూ కూడా అభినందించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి వారి యొక్క ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి భావనలు రావాలని వస్తాయని కూడా ఆశతో వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
भाई कुछ కాలంలో ఒక కొబ్బరి స్టాల్ పెట్టాలని ఆలోచిస్తుంది. కొబ్బరి స్టాల్ అంటే ఎట్లా? కొబ్బరి వాటర్ కళ్ళు అనుకో, కళ్ళు దాన్ని పిలిపించి కళ్ళు నీరా అంతేగా. అప్పుడు తమిళనాడులో ఉంటుంది. హైదరాబాద్ లో హైదరాబాద్ అంటే ఎక్కువ నీరా షాప్ మార్కెట్ వాటర్ హెల్తీ పాయింట్ మనకి ఇక్కడ అలవాటు అయితే కొబ్బరి నీళ్ళే. అవును కొబ్బరిలో ఉన్నటువంటి కొబ్బరికాయలో ఉన్న నీళ్ళతో పాటు ఉన్న లోపల ఉండేటువంటి కొబ్బరి ఉంటుంది, దాన్ని కూడా మిక్సీ వేసి కొబ్బరి పాలు, కొబ్బరి పాలు, కొబ్బరి జల్లు. కొబ్బరి ఆయిల్ అంటే తర్వాత వచ్చేది ఈ అప్పటికప్పుడు వచ్చాయి కదా ఆయిల్ వచ్చేది. నాకు వస్తే కూర్చుంటదే కదా మాకు. మంచిదా, వెరీ గుడ్ వెరీ గుడ్. లాభం కాదు, రైతు బజార్ కొబ్బరి బజార్ బాగుంది. ఇప్పుడు కొబ్బరి ట్రెండ్ కూడా బాగా పెరిగింది. కొబ్బరి నీళ్ళు తాగరండి. అవును, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి దాంట్లో. యూ హ్యావ్ సో మెనీ ఎలక్ట్రోలైట్స్ దట్. ఉత్పత్తికి అంకురార్పణ. అవును, కాబట్టి దాంట్లో కూడా కొబ్బరిని వదిలేస్తున్నాం. కొబ్బరి నీళ్ళు కొబ్బరి కూడా తీసి మిక్సీలు వేసి కొబ్బరి నీళ్ళు కొబ్బరి మిక్స్ వేసి కొబ్బరి పాలు అది ఇంకా హెల్తీ. అవును. రాజమండ్రి నుంచి కొబ్బరి పాలు ఇళ్ళకి వెళ్తే వాళ్ళు చేసేది కొబ్బరి పాలు ఇస్తారు. ఇంటికి వెళ్తే వాళ్ళు ఇచ్చేది కొబ్బరి పాలు. కొబ్బరి నీళ్ళలో కొబ్బరి వేసి మిక్సీ వేసేసి కొబ్బరి పాలు. ఇదేంటంటే కొబ్బరి పచ్చి కొబ్బరి హార్డ్ దానికంటే ముందు ఇన్సల్ట్ చేయాలి. క్రీమ్ లాగా క్రీమ్ అది తినడానికి కూడా బాగుంది, చాలా బాగుంది. మామూలుగా ఉపయోగిస్తారు, తినడానికి కూడా బాగుంది. షుగర్ మర్చిపోయి తినాలా, వ్యాపారం పెట్టుకుని సాయంత్రం దానికి బీచ్తో పాటు అవి కూడా వస్తాయి. కుటీర పరిశ్రమ సబ్జెక్ట్ పోతే పోతా ఉంటుంది. సబ్జెక్ట్ మేము 10 మంది ఈ ఒక్కడి వ్యాపారానికి ఆపాడు. మిగతా మేమందరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్. వాళ్ళు నన్ను తప్పనిసరిగా డాక్టర్ కావాలని కలగన్నాడు. నేను అయ్యా. మా అన్న వాడు ఇంజనీర్ అయ్యాడు. మా పెద్దక్క సత్యసాయి కాలేజ్ ప్రిన్సిపల్, ఉమెన్స్ కాలేజ్. మా పెద్దన్న వెటర్నరీ అసిస్టెంట్ పెద్దవాడు ప్రకాష్ స్వీట్స్ గా మారింది. అందుకనే మాకు చదివింది. నేను సెలవుల్లో వచ్చేవాడు. డాక్టర్ అయిన తర్వాత కూడా నాతో ఆర్డర్ తీసుకోమనేవాడు, చదువు తీసుకోమనేవాడు, టేబుల్ క్లీన్ చేయించేవాడు. నేను డాక్టర్ అయిన తర్వాత కూడా ఈ షాప్లో టేబుల్ క్లీన్ చేశాను. టేబుల్ క్లీన్ చేయాలి అందరి ముందు. అప్పుడు మనకు శ్రీశైలం బస్సు లాగి
సభకి నమస్కారాలు. ఈ రోజున కావలి నడిబొడ్డున పునర్నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఈరోజు కాలానికి అనుగుణంగా యూపీఎస్ సంస్థని పునః ప్రారంభించినటువంటి బెజవాడ ఫ్యామిలీకి అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ బెజవాడ పుల్లయ్య సోడా షాపు బీపీఎస్ 1940 సంవత్సరంలో స్థాపించి బ్రాహ్మణ కరక మా స్వగ్రామం నుంచి కావలికి విచ్చేసి ఇక్కడ సోడా షాప్ తో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ ప్రస్థానం ఈరోజు కావలిలో ఒక ఐకాన్ సెంటర్ లాగా తయారైన పరిస్థితి. ఈరోజు కావలికి బంధువులు వచ్చినా, శుభకార్యాలు జరుగుతున్నా మొట్టమొదటి ఇంట్లో వాడే పదం బీపీఎస్ నుంచి బాదంకిలు తీసుకురండి అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు బీపీఎస్ సంస్థ. ఈరోజు మా శ్రీనివాసులు చెప్పినట్టుగా కావలి నుంచి మనం హైదరాబాద్ పోతుంటే ఫ్రెండ్స్ అడిగేది వస్తూ 2 బాటిల్ బాదంకిలు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. అంటే కావలికి నిజంగా మనం ఒక చిన్న ప్రాంతమైనటువంటి కావలికి బీపీఎస్ అనేది కావలికి గుర్తింపు తెచ్చిన దాంట్లో ఇది ఒకటి. అటువంటి బీపీఎస్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కావలి ప్రజలైన మనది. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఆ సంస్థను ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం నిలబెట్టుకుంటూనే వచ్చింది. అటువంటి సంస్థ నిర్మాణం చేసుకునేటప్పుడు ప్రతి జీవితంలోనూ, ప్రతి మనిషి జీవితంలోనూ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండవు. ఎక్కడో దగ్గర చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం అండగా ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకి అండగా ఉండి దాన్ని మళ్ళా నిలబెట్టేటట్టుగా మనం ప్రోత్సహించడమే మన అందరి కర్తవ్యం. బీపీఎస్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది. ఎందుకంటే పుట్టినవాడు చనిపోయేటప్పుడు ఏదో ఒకరోజైనా బీపీఎస్ లో స్వీట్, టీయో లేదంటే ఐస్ క్రీమ్ తినే ఉంటారు. కాబట్టి వాళ్ళ రుణం మనం తెచ్చుకోవాలి. కాబట్టి వాళ్ళు ఈ రోజున ఈ సంస్థను మళ్ళా పునః ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బెజవాడ పుల్లయ్య సోడా ఈరోజు బెజవాడ ప్రకాశ్ శకుంతల షాపుగా మారింది. బీపీఎస్ అంటే బెజవాడ పుల్లయ్య సోడా షాపు, ఈ రోజున అది బీపీఎస్ అంటే బెజవాడ ప్రకాశ్ రావు గారు అండ్ శకుంతలమ్మ వాళ్ళ పేర్లుగా మారి. కాబట్టి దాన్ని మళ్ళా వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ అందుకు ప్రకాశమ్మ శకుంతల అది ప్రకృతి కల్పించిన వరం. అది వాళ్ళకి ఇచ్చారంటే మీరు ఇవ్వగా దేవుడే వాళ్ళకి అటువంటి తల్లిని ఆయన భార్యగా ఇచ్చేబట్టి శకుంతల ప్రకాశం మీ నాన్న ఆయనకి అదే పేరు పెట్టి ఆయన పెట్టినటువంటి పేరు పునీతం చేసేటట్టుగా మళ్ళా ఈరోజు బీపీఎస్ గాని మారింది. అంటే అది దైవ బలం, కావలి ప్రజల యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఈ రోజు వాళ్ళ భార్య భర్త ఇద్దరు కూడా దాని మీద డెడికేటెడ్ అయ్యి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడిని ఆహ్వానించేటువంటి విధానం నిజంగా బహుశా వ్యాపారస్తులు ఎవరు కూడా చేయరు. ఈ రోజు కావలిలో చాలా టీ స్టాల్స్ ఏర్పడ్డా, కావలిలో చాలా స్వీట్ స్టాల్ ఏర్పడ్డా నాంది బీపీఎస్ నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళే, బీపీఎస్ లో నేర్చుకున్నటువంటి వాళ్ళే ఈ రోజు కావలిలో చాలా మంది టీ స్టాల్ గా ఎదిగారు. కాబట్టి అందరికీ అంకురార్పణకి నాంది పలికినటువంటి బీపీఎస్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, కావలికి తలమానికంగా ఎదిగి బీపీఎస్ అనేది ఒక మాన్మెంట్ మనందరికి కూడా ఒక హిస్టారికల్ మాన్మెంట్, మనకది ఒక ఐకాన్ గుర్తింపుగా ఉన్నటువంటిది. కాబట్టి ఇటువంటి దాన్ని మన అందరం కూడా కాపాడుకుంటూ వారు ఆ కుటుంబం ఈ రోజు కావలి ప్రజలకి అంకితమైనట్టుగానే మనం కూడా ఎప్పుడు కూడా బీపీఎస్ ని పెంచే దాంట్లో మనందరం కూడా తోడుగా ఉండాలని, ఇటువంటి సంస్థలు కావలికి ఇంకా మరిన్ని రావాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే సార్. ఓకే సార్. కొంచెం 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 1 by 1 నీట్గా వస్తుంది. ఓకే సార్.
సార్ చేయడం సార్ మళ్ళీ వేయండి సార్ ఒకటి సార్ సార్ హాయ్ హాయ్ హలో అమ్మ ఆపట అందరూ తాతండి మింగే 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 కుమార్ చాక్లెట్ చాక్లెట్ వెరీ గుడ్ సార్ 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 దానా ఇంకొకటి మాకండి ప్లీజ్ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పోలియో చుక్కల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ముసునూరులో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని నేను అదేవిధంగా ఆర్డీఓ గారు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారు, అధికారులు అందరూ కూడా సందర్శించడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా కావలి పట్టణంలో 12,646 మందికి ఈ రోజున పిల్లలకి పోలియో చుక్కలు వేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లకి అంటే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా 2 చుక్కలు పోలియో చుక్కలు వేయటం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు అందరినీ కూడా కోరుకునేది పోలియో చుక్కలు తప్పకుండా వేయించుకోండి. ఈ రోజున కావల్లో 66 కేంద్రాలు పెట్టున్నారు. రేపటి నుంచి ఇళ్ళకు కూడా వస్తారు. రేపు ఎల్లుండు తప్పకుండా మీ పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకోవాలని, పోలియో మహమ్మారి నుండి మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు పోలియో చుక్కలు వేసుకొని కారణాన చాలా కుటుంబాల్లో విషాదమైన పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. జీవితాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వం చూపినటువంటి దారిలో మన పిల్లలందరూ కూడా ఎదిగే విధంగా పోలియో చుక్కలు వేయించుకోవాలని సందర్భంగా కావలి నియోజక ప్రజానికానికి అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వం సూచించినటువంటి విధంగానే ఈ పథకాన్ని మన అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఫోన్ చేసి చెప్పా పెట్టు बाबा के साथ में जितने भी लोग आगे इनकी हाजिरी की सफलता फरमाना, आयुष आरोग्य से पता फरमाना, अल्लाह उसके तमाम जितने भी लोग हैं सबको सलामत अता फरमाना, आइंदा साल आला साल मकाम अच्छे मंच पर అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తూ అల్లా ఆశీస్సులతో నాకు ఇష్టమైనటువంటి ముస్లిం సోదరులు ఈ రోజున శ్రీ శ్రీ శ్రీ
నాగూరు మేరా స్వామి వారి గంధ మహోత్సవాన్ని ఆనిబడ్డు నడుగుబొడ్డున అన్ని కులాలతో మమేకమవుతూ అందరి సహాయ సహకారాలతో ఆ దేవదేవుని అల్లా ఆశీస్సులు ఆనిమడుగు ఉండే విధంగా మనందరి కుటుంబాలకి ఆనందాన్ని ఇచ్చే విధంగా అల్లాకి ఈరోజు ఉరుసు చేసుకుంటున్నటువంటి గంధ మహోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనిమడుగు గ్రామం నేను రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్ రాకముందు ఈ నాగూరు మేరా స్వామి వారి దర్గాకి నాకు కావలిలో అనాదిగా పోవడం అలవాటుగా ఉండే తరుణంలో ఇక్కడ కూడా ఆ నాగూరు మేరా స్వామి వారి గంధ మహోత్సవం అన్నప్పుడు నేను కూడా ఇక్కడికి రావటం, ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ గంధ మహోత్సవానికి 50,000 రూపాయలు నేను ఇస్తానని అప్పుడు ప్రకటించడం, అదే ఆనవాయితీగా ఈ రోజున మళ్ళా మీ గ్రామానికి రావటం నాకు చాలా 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 ఆనందాన్ని ఇచ్చింది. వాస్తవంగా నేను 3 రోజుల పాటు టౌన్లో లేకపోయినా కొంచెం ఇంటికి రాగానే ఆరోగ్యం ఏదో ఒక రకంగా అనిపించినా కూడా కానీ అల్లాని దర్శించుకోవాలని నేను ఇప్పుడు ఇక్కడికి రావటం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆనిమడుగు ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వరుణదేవుని దయ వల్ల మనకంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసిన కారణాన ఏ రైతు ఇబ్బందులు పడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు పండించుకోవాలని కావలి చెరువుకి విస్తారంగా నీళ్లు వస్తున్న తరుణంలో నేను కూడా ఆ చెరువుకు సంబంధించినటువంటి ఉప్పాల వెంకయ్యని ముందుగానే పంపించి అధికారులను పంపించి చెరువుని తెగకుండా చెరువుని కాపాడుకుంటూ మన ప్రాంత ప్రజానీకానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పం. అదేవిధంగా అన్న శ్రీనివాసరెడ్డి ఆనిమడుగు చెరువు అధ్యక్షుడిగా ఉంటే మద్దురుపాడు చెరువు కానీ ఆనిమడుగు చెరువు కానీ ఏ ఒక్క చెరువు కూడా తెగకూడదు. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని, నీళ్ళ విలువ తెలుసు. నీళ్లు ఉన్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేస్తాం, నీళ్లు లేని రోజు మన అందరం ఇబ్బందులు పడతాం. కాబట్టి ఎప్పటికప్పుడు అధికారుల్ని సన్నద్ధం చేస్తూ ఎక్కడ కూడా నీళ్ళకి చెరువులకి డ్యామేజ్ లేకుండా కూడా చేయటం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా మన అందరం కూడా అల్లా ముందు ఆ దేవుడైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిని మన అందరం కూడా అభినందించాలి. ఈ రోజున కావలి చెరువు మనమే కొంత తగ్గొట్టాం, ఆనమడుగు చెరువు కూడా నీళ్లు కొన్ని తీసాం. మళ్ళీ వెంటనే మరమ్మతులు చేయాలన్నప్పుడు ఒక్క కావలి మండలానికి దాదాపు 3 కోట్ల రూపాయలు ఈరోజు మనకి నిధులు ఇచ్చి ఎక్కడ రైతాంగం చెరువులు తెగిపోయినా ఎక్కడైనా కాలువలు తెగినా వాటన్నిటికీ కూడా నీళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, రైతుకు సోదరులారా అందరూ కూడా పంటలు పండించుకోండి. సిఎంఆర్ ద్వారా మీ అందరూ ఒడ్లు కొనేటట్టు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఈరోజు యూరియా కొరత లేకుండా ఎలా చేస్తున్నామో రేపటి రోజున కూడా మీరు ఒడ్లందరూ సుభిక్షంగా సిఎంఆర్ ద్వారా అమ్ముకునేటట్టుగా వితిన్ 48 గంటల్లోనే మీ అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా కూడా నేను చేస్తాను. మీ అందరికీ ఒక మాట ఇచ్చా, నేను కావలి ఎమ్మెల్యేగా నేను అంగు ఆర్భాటాలతో రాలేదు, కావలికి సేవ చేయాలని ఒక రాజకీయ తలంపుతో వచ్చా. నాతో వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, కానీ నేను గమ్యం ఒకటే, కావలి అభివృద్ధి చేసి తీరటమే నా ధ్యేయం. కాబట్టి నేను నిరంతరం కూడా 24 గంటలు కావలిలో ఉంటే 24 గంటలు ప్రజా దర్బారు, లేదంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా విజయవాడకి వెళ్ళి నిధులు తేవటం జరుగుతుంది. ఈ రోజున రుద్రకోట దగ్గర నుంచి చెన్నాయిపాలెం రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు మరో తుమ్మలపెంట రోడ్డును మరిపించే విధంగా ఉంటే ఈరోజు దానికి 4 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేయించి అతి తొందరలో కూడా చెన్నాయిపాలెం రోడ్డును కూడా పూర్తి చేయబోతున్న విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ తుమ్మలపెంట రోడ్డు, ఎక్కడ చెన్నాయిపాలెం రోడ్డు, మధ్యలో ఇన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ రోడ్డుకి పోవాలంటే ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ మండలాలకు సంబంధించినటువంటి మన నాయకులు, సర్వేపాలెంకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఉప్పాల వెంకయ్య కానీ, వెంకట్రావు కానీ, నారాయణ కానీ, వెంకటరమణయ్య కానీ, పొట్టి కానీ, వెంకయ్య కానీ, తేజ కానీ అందరూ కూడా అడిగినప్పుడు ఈ రోజున మా వెంకట్రావు గారు కోరిన మేరకు అల్లిగుంట పాలెం నుంచి ఈ రోజున కోనేటి వారి పాలెం మీదుగా ఈరోజు పెద్దరాముడి పాలెంకి ఈ రోజున ఒక తారు రోడ్డుని శాంక్షన్ చేయించాం.
ఒక సంవత్సర కాలంలో అంటే ఇప్పుడు పంటల మీద ఉన్నాయి, రైతులు బాటలు వేస్తున్నారు, ఇంకా ఎడల్పు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా వర్షాలు కురిసే నాటికి మరొక్కటి ఈరోజు వెంగయ్య గారి పాలెం మీదుగా ఈ రోజున అల్లిగుంట పాలెం మీదుగా ఈ రోజున తుమ్మలపేట రోడ్డుకి రాముడు పాలెం కలిసేటట్టుగా ఒక రోడ్డును మంజూరు చేయించాం. అదేవిధంగా సరాయిపాలెం నుంచి మాతినూరు పాలెం మీదుగా మాతినూరు పాలెం మీద కొత్త సత్రం వరకు కూడా ఇంకొక రోడ్డును కూడా ఈరోజు మంజూరు, దానికి కూడా 5 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేయడానికి డిపిఆర్లు పంపించున్నాం. అంటే ఈ ఒక్క ప్రాంతానికి కొత్తగా 2 రోడ్లు ఈరోజు మనం చేశారు. ఇవన్నీ కూడా వస్తే మన పొలాలు రేట్లు పెరుగుతాయి. ముఖ్యంగా ఆనమడుగు ఈ రోజున ఇండస్ట్రీలు కూడా పాల్గొనకుండా వీలైనంత వరకు ఆపగలిగాం. మీరందరూ కూడా పంటలు పండించుకోండి, మీ పొలాలు ఇండస్ట్రీలకి పోవని కూడా మీకు అందరూ కూడా, ఎందుకంటే మీరు నాకు ఓట్లేసింది తక్కువే. ఆనమడుగు పంచాయతీలో నాకు 58 ఓట్లు మైనస్ వచ్చినా మీకు నేను ఎమ్మెల్యే టికెట్ అయ్యే నాటికి ఆనాటి ఎమ్మెల్యే మీ అందరికి నోటీసులు ఇచ్చినా, మీరు వైసీపీకి ఓట్లేసినా నేను మాట ఇచ్చాను, మాట ప్రకారం వీలంత వరకు ప్రయత్నం చేశాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కరుణించాడు, మీ గ్రామం నుంచి పొలాలు కూడా ప్రస్తుతానికి తీసుకోకుండా ఆపగలిగాము. చెన్నాయిపాలెం ఒక్కటే తీసుకోవడం కూడా జరుగుతుంది. మన కోతవేట దూరంలోని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మీరు ఎవ్వరి మాటలు నమ్మొద్దు. ఈ కావలిని కాపు కాసే వ్యక్తి ఒకడున్నాడు, అది కావ్య కృష్ణారెడ్డి. కాబట్టి ఇండస్ట్రీలు వస్తే ఇండస్ట్రీలు అన్నీ కూడా మన ఏరియాకి రావటం లేదు. మన ఏరియాలో అన్నీ కూడా వాళ్ళ యొక్క ఇళ్ళు కట్టుకుంటారు, వాళ్ళ యొక్క హాస్పిటల్ కట్టుకుంటారు, వాళ్ళ యొక్క పిల్లల చదువులకు సంబంధించిన స్కూల్స్ కట్టుకుంటారు, వాళ్ళకి సంబంధించిన అపార్ట్మెంట్లు కట్టుకుంటారు, వాళ్ళకి సంబంధించిన గోడౌన్స్ కట్టుకుంటారు. కాబట్టి వీటి వల్ల మనకు పొలాల విలువ, రియల్ ఎస్టేట్ కావల్లో ఏ రేట్లు ఉన్నాయో అంత రేట్లు ఆనమడుగు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఎవరు కూడా ఆస్తులు అమ్ముకోవద్దు. భవిష్యత్తు అనేది ఆనమడుగుకు ఉంటుందని నమ్మండి. తప్పకుండా మన అందరం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు మనం నిద్ర లేచి దేవుడికి మొక్కేటప్పుడు ఒకే ఒక దేవుడు జీవించున్నటువంటి ఒకే ఒక దేవుడు చంద్రబాబుని మనం అభిమానించాల్సిన అవసరం ఉంది. ఎవరో వచ్చి మన ప్రాంతాన్ని ఎవరూ అభివృద్ధి చేయటంలా. ఈరోజు మనకి రామాయపట్నం, ఈరోజు బీపీసీఎల్, ఇండో సోలారు, అటువైపున ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఈరోజు మన చదువుకున్నటువంటి మన బిడ్డలందరికీ కూడా ఎక్కడికో పోకుండా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, వ్యాపారం చేసుకునే అవకాశాలు, మన ఇళ్ళు రెంట్లకి తీసుకునే, మన ఊరికి కూడా ఉద్యోగస్తులు వచ్చి మన ఊర్లో ఉండే ఇళ్లను కూడా రెంట్కి తీసుకునే రోజులు రాబోతున్నాయి. కాబట్టి అందరూ కూడా భవిష్యత్తు బాగా ఉండబోతుంది. అల్ల ఆశీస్సులు ఈ ఊరికి ఎప్పుడు ఉంటున్నాయి. అల్ల ఆశీస్సులతో ఎప్పుడు కూడా మన అందరూ కూడా ఆనందంగా ఉంటామని ఆనమడుగుకు మీరందరూ కూడా సాధారణంగా ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరినీ కూడా మన సురేష్ నిజంగా తను ఒక వృత్తిరీత్యా ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఊరి మీద మమకారం, పుట్టిన గడ్డకి సేవ చేయాలనే తలంపుతో నిజంగా నాకు ఒక మంచి శిష్యుడిగా ఈ గ్రామానికి నిరంతరం కూడా పనిచేస్తూ మీ అందరి తలలో నాలుకలాగా ఎదుగుతూ నేను చాలా సందర్భాల్లో అతను మందలిస్తున్నా, చేతి డబ్బులు, బిడ్డల కాటి డబ్బులు ఊరి మీద పంచుతున్నావు, ఖర్చు పెట్టొద్దన్నా కూడా ఎందుకు ఆ ఊరికి ఈ ఊరి మీద అతనికి రాక్షస ప్రేమ ఉంది. నాకు అర్థం కావడం లేదు. కానీ ఈరోజు లక్షలు ఖర్చు పెడుతున్నాడు. అది మీరు గుర్తించాల్సిన. ఒక్క రూపాయి సంపాదించడం ఎంత కష్టమో, కానీ ఈ రోజు ఆ అబ్బాయి ఖర్చు పెట్టి ఈ ఊరికి ఈరోజు ఎంతో మంది పుట్టి పెరిగి ఈ ఊరికి చాలా మంది వెళ్ళిపోయినారు. కానీ ఈ ఊరి గడ్డకు రుణం తెచ్చుకుంటున్న అబ్బాయిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుకు వచ్చేది.
Okay, very good. Harvesting, very good. Good man, Nana. Okay. Don't tell me that. Is there? దీంట్లో ఉంది, దీంట్లో లేదా? దీంట్లో లేదు, దాంట్లో లేదు, ఉంది, దీంట్లో ఉంది. దీంట్లో 58. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. గురువులుగా మీ బిడ్డలకు పాఠాలు చెప్పుకోవడం కంటే మా పిల్లలందరికీ పాఠాలు చెప్పడం కోసం వృత్తిని, ఉపాధ్యాయ వృత్తి, పవిత్రమైన వృత్తిని స్వీకరించి మా బిడ్డలందరూ కూడా మీ బిడ్డలుగా భావిస్తూ వాళ్ళు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి, ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, జీవితంలో ఒక మహోన్నతమైన వ్యక్తులుగా ఎదగడం కోసం నిరంతరం కూడా మీరు విద్యార్థుల్లాగా ప్రిపేర్ అయి మా పిల్లలకి పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పుతూ క్రమశిక్షణ, నైపుణ్యత, పెద్దల ఎడల ప్రేమానురాగాలు, తల్లుల ఎడల, తల్లిదండ్రుల ఎడల అభిమానాన్ని అన్నింటినీ కూడా రంగరించి మా పిల్లలకి అందిస్తున్నటువంటి గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి రావాలని కళ్ళకన్నే వయసులో ఉన్న పిల్లలందరూ కూడా విద్యార్థులారా మీ భవిష్యత్తుకి పునాదులు వేసుకునే స్థలం ఈ విద్యాలయం, ఈ సరస్వతి నిలయం. ఈ నిలయంలోనే మీ మనస్సుకి నచ్చినట్టుగా, మీ మనస్సాక్షికి నచ్చినట్టుగా జీవితంలో మీరు ఒక రహదారిని ఏర్పరచుకోవడానికి ఈ దేవాలయం మీకు అంతరాత్మ నేర్పుతుంది. ఈ దేవాలయంలో మీ జీవితానికి కావలసినటువంటి పాటలు మీరే నేర్చుకోవాలి. ఇక్కడ చదివేటంటే 500 చిల్లర మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఎల్కేజీ మొదలుకొని 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలందరిలో కూడా గుడిగుడి నరకల మధ్య ఈ రోజు తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఆట పాటల మధ్య, గురువులు చెప్పే పాఠాల మధ్య ఇంటి ఎదుగుతున్నటువంటి మీరు మీ జీవితం కోసం కూడా మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. టెక్నాలజీ పెరిగిపోతుంది. మీరు ఈరోజు సైన్స్ ఫేర్లో అందరూ కూడా 70 క్లాసులు పెట్టారు. మీరు అందరూ కూడా మీ గురువులు మీకు కొంత నేర్పితే మీకై మీరు ఆలోచించి కొంత విజ్ఞానాన్ని పెంచుకుని మీకు నచ్చినట్టుగా ఈరోజు 70 క్లాసులు పెట్టి మాకు చూపించడానికి మీరు ఉపయోగపడుతున్నారు. స్పీచ్ల కంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి అభినందించడం మా కర్తవ్యం. అందుకనే సైన్స్ ఫేర్ అన్న తర్వాతనే నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా 10th క్లాస్ మొదలుకొని 6th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరూ, తల్లిదండ్రులందరూ, మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఆలోచించండి. విద్యార్థులు కూడా మీరు కూడా ఆలోచించండి. తల్లిదండ్రులారా పిల్లల్ని ప్రేమతో లాలించండి, బంధాన్ని పెంచుకోండి, బాధ్యతతో కర్తవ్యంతో బిడ్డలు పెంచడానికి ప్రయత్నం చేయండి. బెదిరింపులకు తావు లేకుండా, పిల్లల్లో ఒక అసహ్యాన్ని నింపకుండా, ఇబ్బంది వచ్చినప్పుడు కూడా, పడిపోయినప్పుడు కూడా, తప్పు చేసినప్పుడు కూడా ఆ టయానికి ఎంకరేజ్ చేసి తర్వాత చేసిన తప్పును పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు మళ్ళా బీటీకి రావడానికి అవకాశం ఉంటుంది. తప్పు చేసినప్పుడే వాళ్ళలో ఏర్పడిన బిడియం మనం మందలించడం స్టార్ట్ చేస్తే చిగురించే హృదయాలలో
లేనిపోయిన అపోహలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత, టెక్నాలజీ వైపు అడుగులెడుతున్న తరుణంలో మనం పక్క వాళ్ళతో మన బిడ్డల్ని కంపేర్ చేయడం చాలా తప్పైనటువంటి విషయం ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మన బిడ్డలు మనకంటే తెలియగల వాళ్ళు. ఒక్కసారి మన గురించి మనం ఆలోచిస్తే మన తల్లిదండ్రుల కంటే మనం ఉన్నత స్థాయిలో ఉన్నాము. కాబట్టి రేపు మన బిడ్డలు కూడా మనకంటే ఉన్నత స్థాయికి రావడానికి తప్పకుండా రాగలని నమ్మకం మనలో ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళ ముందు డిసప్పాయింట్ మాటలు, ఆవేదనలోనూ ఏదో ఒక పొరపాటు టైంలో చిగురించేటువంటి వాళ్ళ హృదయాల్లో నాటుకోకుండా చూడాల్సినటువంటి పాత్ర తల్లిదండ్రులు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. మేము కూడా చదివే రోజుల్లో ఫస్ట్ క్లాసులు ఏం పాస్ కావాలా, కొంతమంది క్లాసులో ఫస్ట్ కావచ్చు, ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ ఎందుకు లేరు, క్లాసులో థర్డ్ క్లాసులో వచ్చిన వాళ్ళందరూ వెనుకబడ్డ వాళ్ళు కాదు. ఒక్కొక్క శారీరక ఆకృతిని బట్టి కొంతమంది డిగ్రీ లెవెల్లో విపరీతంగా స్కూల్ అయిపోయి కాంపిటీషన్ లో సక్సెస్ పొందుతారు. కింద నుంచి వచ్చినాడు పైకి పోతారు, పైకి తెలిసినటువంటి వాళ్ళు చూడకపోతారు. కాబట్టి మన బిడ్డలు ఎప్పుడు కూడా మనకంటే తెలియగల వాళ్ళు, వాళ్ళు ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి ఎదిగి మనకు పేరు తెచ్చినటువంటి నమ్మకం ఫస్ట్ మన తల్లిదండ్రుల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది పాజిటివ్ యాటిట్యూడ్ ఉండలోనే ఎప్పుడు కూడా మన బిడ్డల్ని అప్రిషియేట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం బిడ్డల్ని అప్రిషియేట్ చేస్తామో వాళ్ళు మనతో బంధం పెట్టుకుంటారు. తప్పుని కానీ, ఒప్పుని కానీ, క్లాసులో జరిగిన విషయాన్ని కానీ, తాము ఏం చదవాలనుకుంటున్న విషయం కానీ, తాము ఏం సినిమా చూడాలనుకున్న విషయం కానీ, తనకు కావాల్సిన కోరికలన్నింటినీ మీ దగ్గర విస్తరించాలంటే, మీ దగ్గర చెప్పాలి అంటే మీరు వాళ్ళతో సముదాయంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అదే విధంగా ముందుకు పోతున్నారని కూడా ఈరోజు తెలియజేస్తూ మన బిడ్డలు ఎప్పుడు మందలించడం కాకుండా ఎంకరేజ్ చేయండి అని చెప్పి తల్లిదండ్రులందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా విద్యార్థులారా మీరు కూడా ఈరోజు ఆటపాటలు ఆడండి, మీ కోరికలు తీర్చుకోండి. కానీ మీ తల్లిదండ్రులతో మీరు ఏమి కావాలనుకుంటున్నారు? కొంతమందికి చిత్రలేఖనం ఇంపార్టెంట్, కొంతమంది సంగీతం ఇంపార్టెంట్, కొంతమంది ఆర్ట్ ఇంపార్టెంట్, కొంతమంది ఇంకొక రకమైనటువంటి మీరేది చాలా కోరుకుంటుంది. మొదటి గురువును మీ భవిష్యత్తు కోసం తప్పన పడేటువంటి తల్లిదండ్రుల దగ్గర మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీరు తల్లిదండ్రులు చెప్పడం మొదటి కర్తవ్యంగా పెట్టుకోండి. అందుకని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎడ్యుకేషన్ మంత్రులు కదా 18 నెలల కాలంలో ఈ రోజున పేరెంట్స్ ని, టీచర్స్ ని, స్టూడెంట్స్ ని ముగ్గురిని ఒకే ప్రాంతంలో కూర్చోబెట్టి సంవత్సరానికి 2 సార్లు పేరెంట్స్ మీటింగ్ జరుపుతున్నారు. అంటే మీ బిడ్డ యొక్క ఆలోచనలు క్లాస్ రూమ్లో ఎలా ఉన్నాయి, ఇంటి దగ్గర ఎలా ఉన్నాయి, ఇంటి దగ్గర జరిగేటువంటి విషయాలు టీచర్స్గా చెప్పడం, క్లాస్ రూమ్లో మీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీతో తెలియజేయడం, ఈ 2 అంశాలు చేయగలిగితే మీ బిడ్డ యొక్క ఆలోచనలు క్లాసులో ఎలా ఉన్నాయి, వెనక కూర్చుంటున్నారా, వాడు కళ్ళకి కనిపిస్తుందా, చాలా మంది విద్యార్థులు సైట్ లోపల ఇబ్బందులు పడుతుంటే ఇది క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి టీచర్ మాత్రమే గుర్తించగలరు. కాబట్టి మీరు టీచర్తో మమేకం కాగలిగితే రోజువారీ దినచర్య కార్యక్రమంలో ఒక కార్యక్రమంగా పెట్టుకుని నెలకు ఒక్కసారి లేదా 2 నెలలకు ఒక్కసారి టీచర్తో 10 నిమిషాలు మీ బిడ్డ గురించి మాట్లాడగలిగితే క్లాస్ రూమ్ లో పిల్లవాడు ఎందుకు వెనకబడుతున్నాడో, ఎందుకు ఐక్యంగా ఉంటున్నాడో, పక్కవాళ్ళతో ఎందుకు మాట్లాడటం లేదో ఇవన్నీ తెలుస్తుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి పిల్లల్లో కమ్యూనికేషన్ కావాలి. చాలా మంది పిల్లలతో పిల్లలు పక్క వాళ్ళతో మాట్లాడటం లేదు, గురువుతో మాట్లాడటం లేదు, మామూలుగా క్లాస్ రూమ్ లో కూర్చుంటున్నారంటే వాళ్ళ మీద సాధన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విడిగే పాటు రేపు వాళ్ళ జీవితంలో ఫ్యామిలీలో కావచ్చు, రేపు శాస్త్రీయ వృత్తిలో కావచ్చు, చాలా వెనకబడే పరిస్థితి ఉంది. కాబట్టి
మౌనంగా ఉన్న పిల్లల్ని ఎట్టి వైపు కానీ ఒకవైపు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళని ప్రత్యేకంగా పేరు తీసుకొని కమ్యూనికేటింగ్ ఎలా వాళ్ళ భావాలు మనసులో ఎప్పుడు కంటిన్యూగా ఆలోచన ఉంటుంది అంటే ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి ఇది చాలా లోపం. ఈ లోపాన్ని గుర్తించాల్సిన ఎందుకంటే వాళ్ళు ఆ పిడియం వల్ల అవుతూ ఎక్స్ప్రెస్ చేతగాని వల్ల ఆ పిడి తప్పగానే అనుకుంటారనే భావన వల్ల ఈరోజు ఒక మనిషిలో నేను సాధించలేనటువంటి భావన వస్తుంది. అటువంటి భావన రానికుండా ఎక్కడా చేయాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులు గుర్తించాలి. టీచర్ కూడా గుర్తించి అటువంటి వాళ్ళని ఎక్కడా చేయాలని సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులారా మీ జీవితం కూడా ఎప్పుడు కూడా మీ జీవితం మీరు అందరూ బంగారు. అందుకని మీ తల్లిదండ్రుల పుట్టంగానే బంగారు అని బంగారం బంగారం మా ఇంట్లో బంగారం అనేది ఆనందిస్తున్నారు. బంగారంగా మనం చూసుకుంటున్నారు. అటువంటి బంగారం మట్టిలో పుట్టినప్పుడు కూడా బంగారమే. కానీ అటువంటి బంగారాన్ని రంగరించి కరగరించి తన వృత్తిగా తయారు చేస్తే కొన్ని లక్షల ఉద్యోగం తగ్గితే కొన్ని వేల సంగీత కోట్లు తగ్గితే అన్ని దెబ్బలు తగ్గితే ఆ బంగారం ఒక ఆభరణమైంది. మీ తల్ల సాగుతుంది నడవ సాగుతుంది. ఈరోజు వాళ్ళ జీవితానికి ఒక నాందేది. అటువంటి బంగారంలో మీరు తయారవ్వాలంటే తల్లి తండ్రిని మందలించిన గురువుని బెదిరించిన అన్ని కూడా మీ జీవిత సోపం కోసమే మీరు ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి మీ తల్లి తండ్రి పడే తపనను గుర్తించడని చెప్పి విద్యార్థులు అందరూ కూడా కోరుకుంటూ మీరు మీ తల్లి తండ్రి పడ్డ కష్టాలు మీరు పడకుండా ఉండడం కోసం మీకోసం రాష్ట్ర ప్రభుత్వం, మీకోసం మీ తల్లిదండ్రులు, మీకోసం మీ గురువులు ఇంతమంది కష్టపడేది మీరు మంచి భవిష్యత్తుకు రావాలని, ఆ భవిష్యత్తుకు రావడం కోసం మీరు అందరూ కళ్ళ పడాలని, డాక్టర్ గారో ఇంజనీర్ గారో లేదంటే ఐఏఎస్ గారో ఐపీఎస్ గారో సైంటిస్ట్ గారో మీరు ఎదగాలని. ఒకప్పుడు ఏమి అవసరాలు అవకాశాలు లేని రోజు చాలా మంది చదివారు. ఈరోజు ఇంతమంది స్టేటింగ్ కారణం మీరు ఈరోజు మీరు గెస్ట్గా వచ్చారంటే ఒకప్పుడు మీలాగా కింద కూర్చుని ఎదిగినటువంటి వాళ్ళే ఎదిగారు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగారు. రేపు మీరు కూడా ఏదో ఒక స్థాయికి వచ్చి అందరి సమక్షంలో ఇండియా స్కూల్లో మీరు గెస్ట్గా వస్తే మీ జీవితానికి మీ ధనులు అవుతారు. కాబట్టి మీరు చదివి కలిగేటప్పుడు ఇదే నెలలో సిబిఎస్ఈ స్కూల్కి ఏదో ఒకరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి కలెక్టర్ గాను ఇంజనీర్ గాను డాక్టర్ గాను ఐఏఎస్ ఆఫీసర్ స్కూల్కి గెస్ట్గా రావాలని కండి ఆ కళను సాకారం చేసుకోండి. ఆ కళల కోసం మీకు జీవితం సాకారం చేసుకోండి చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ ఆలోచించమైంది. కాబట్టి సైన్స్ లో పాల్గొందామని చెప్పి సందర్భంగా యాజమాన్యం తెలియజేసే సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మేము ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్కి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కాలేజీ తరఫున, మేనేజ్మెంట్ తరఫున, ప్రిన్సిపల్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి, వివరించండి. ప్రోగ్రామ్ని ఏంది ఫుడ్ చాలా వెరైటీగా ఉంది.
మీరేం ఫుడ్ రెడీ చేశారమ్మా? ఇంటి పేరేం పేరు? మీదేనమ్మా? హలో హలో బాయ్స్ మీ స్పెషల్ ఐటమ్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో నమస్తే. నా పేరు మదన్ కుమార్. ఇప్పుడు ఐస్ క్రీమ్ పెట్టుకున్నాం. మా దగ్గర బాగా టేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. హలో అందుకే ఇంతకన్నా తీసుకొచ్చారా అని చెప్పింది. సార్ పెట్టుకుంటా ఏదో స్పెషల్ ఐటమ్ తెచ్చుకోవచ్చు. నేను దాని పేరు ఎక్స్ప్లెయిన్ చేయి. సార్ ఒకసారి టేస్ట్ చేయండి సార్. వినిపిస్తుందా? మా అక్కడ నించున్న వాళ్ళకి వినిపిస్తుందిరా? వినిపించట్లా? సరే, ఈ టెంట్ లో ఉన్న వాళ్ళంతా వినండి. కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు అంటే ఎన్ని విద్యలైనా ఎంత సంపాదన అయినా అంత ప్రశాంతంగా కడుపు నింపుకోవడానికి. ప్రతి మనిషి చాలా అనేక రకాలైన విజయాలు సాధించాలనుకుంటాడు. సాధించుకోవడంలో భాగంగా చక్కని ఆరోగ్యం, మంచి ఆలోచన, చక్కని భోజనం లాంటివి ఆ మనిషికి ఒక రకమైన ఉత్తేజాన్ని ఇస్తే ఆ చక్కగా ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యం నుంచి తీసుకున్న ఆహారం నుంచే మనిషి ప్రతి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి, ఇతర అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఏ కార్యక్రమం అయినా పర్టికులర్ గా కాలేజీల్లో ఎప్పుడు సక్సెస్ అవుతుంది? కాలేజీ అంటేనే పిల్లలు, పిల్లల కోసం పొంతుళ్ళు. ఏ ఆలోచన అయినా పిల్లలు చక్కగా దాన్ని చేద్దాము అని అనుకుంటేనే ఈ పని సాధ్యమవుతుంది. అన్ని స్టాల్స్ చూసాము, చక్కగా కనువిందుగా రకరకాలైన వంటలు చేశారు. చాలా సంతోషం. పర్టికులర్ గా అమ్మాయిలు చాలా రకాలైన వెరైటీ చేశారు. అబ్బాయిల్లో కొన్ని వెరైటీస్ మాత్రం ఒక 3-4 ఉన్నాయి. మిగతావంతా అంటే చేసినవి కాకుండా తెచ్చి అవి ప్రదర్శించడం లాంటిది జరిగింది. చాలా సంతోషం. ప్రతి చక్కని కార్యక్రమము, ఏ పనైనా కూడా చాలా శ్రద్ధగా కష్టపడి చేస్తేనే మనం ఎదగడానికి, చేయడానికి, సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వంటలు అంటే కొత్తదనాన్ని వెతకడం లాంటిది, ఫుడ్ ఫెస్ట్ లాంటిది. ఒకరు ఒకటి, ఇంకొకటి అని చెప్పేసేసానంటే 10 రకాలైన, ఉదాహరణకి ఒక 10 మందిని ఫ్రెండ్స్ తీసుకుందాం, లేదా ఒక 10 మంది టీచర్స్ తీసుకుందాం.
10 మంది టీచర్స్ లో ఎవరో ఒకళ్ళు బాగా నచ్చిన టీచర్స్ ఉంటారు కదా. ఎందుకుంటారు? వాళ్ళు చక్కగా చదువు చెప్తూ ఉంటారు, చక్కగా పాఠం చక్కగా మంచి ఆలోచన లాంటివి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఒక చైతన్యాన్నో ఒక స్ఫూర్తినో ఒక టీచర్ ఇస్తే ఆ టీచర్ మనకి ఇష్టం అవుతారు. ఒక్కొక్కసారి టీచర్ లాగే మనము కావాలని చెప్పేసారని దానికోసం ప్రయత్నం చేయడం లాంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి ప్రశాంతంగా వినండి. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఇంత లావులేదు, చాలా సన్నగా ఉన్నాను, మీకులాగా పిల్లల్లాగా అబ్బాయిలాగా. ఆ రోజుల్లో ఎస్ఐ అయితే అందరిని తన్నొచ్చు, బాగా జనాలందరినీ భయపెట్టొచ్చు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. నేను కారణం ఏంటంటే ఆ రోజుల్లో కానిస్టేబుల్ చూస్తేనే పరిగెత్తేవాడు జనాలంతా. కాబట్టి ఎస్ఐ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకునేవాడిని. ఆంధ్ర యూనివర్సిటీకి పోయిన తర్వాత ఒక వేరే ప్రపంచంలోకి పోయినట్టు అక్కడున్న ప్రొఫెసర్స్ అంతా, ఇదంతా 91 కథ, ప్రొఫెసర్స్ అంతా దేశవ్యాప్తంగా వాళ్ళ సబ్జెక్టుల్లో చాలా గొప్ప పేరున్న మనుషులుండి, అబ్బాయి వీళ్ళంత గొప్పగా టీచర్స్ లాగా దేశం మొత్తము చాలా గొప్పగా ఉన్నారు, ఇట్లా ఉండాలి మనము అని చెప్పేసినని ఒక ఆశని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విక్రమ్ సుపురి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నాను, ప్రిన్సిపాల్ గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గా ఉన్నాను. ప్రతి చిన్నదానికి స్క్వాడ్ లేకపోతే పర్మిషన్లు కమిటీలు అన్నిటికీ తిరుగుతూనే ఉంటాము. సో మా ఊర్లో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడానికి పోయాను. ఈ రోజు ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడున్న మా గురువులు చాలా గొప్పగా ఉండడం, వాళ్ళు చక్కగా చదువు చెప్పడం, ఇట్లాగే మనం వాళ్ళలాగా కావాలి అని చెప్పేసి నేను అనుకోవడం. సో ఏదో ఒక కారణం మనల్ని ఒకవైపు నడిపించడానికి కారణం అవుతుంది. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్నలు కావచ్చు, మన బంధువుల్లో ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేదా ఎవరికి మోటివేటింగ్ ఫ్యాక్టర్ కావచ్చు, అట్లాంటివి. కాబట్టి చైతన్యానికి కారణమైన వాటిలో ఫుడ్ ఒకటి. ప్రశాంతంగా కడుపు నిండా ఇష్టమైన భోజనం తింటే, ఓపిక ఒంటి నిండా వస్తే కొండలనైనా పిండి చేసే శక్తి మీకు వస్తుంది. అది యువతరం యొక్క అసమాన ప్రతిభకు కారణమవుతుంది, చాలా గొప్ప వాళ్ళు అవడానికి కారణమవుతారు. ఒక కాలేజీకి ప్రిన్సిపాల్, లేదా ఒక స్టేట్ కి చైర్మన్, లేదా ఎంపీనో ఎమ్మెల్యేలో, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్లో అంతా మీ నుంచే కదా రావాలి, మీ నుంచే కదా వచ్చిన వాళ్ళం అంతా, లేదా మేమంతా మీ స్టేజ్ నుంచే కదా మేము కూడా ఇక్కడికి వచ్చాము. సో కాబట్టి ఒక చక్కని కార్యక్రమాన్ని ఇది ఏర్పాటు చేయడం, మీరంతా చాలా సంతోషంగా దీంట్లో ఇష్టంగా పార్టిసిపేట్ చేయడం లాంటిది చాలా చక్కని వాతావరణము. మీ అందరికి ప్రత్యేకమైన అభినందనలు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మీతో ఒక 2 ఆలోచనలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం గారికి, ప్రిన్సిపాల్ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.